పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, జర్నలిజం ఒక పవిత్రమైన ఒక సబ్జెక్టు. ఉన్నది ఉన్నట్టు బయటికి తీసుకురావడమే జర్నలిజం. చాలా పత్రికలు నిజాయితీగా రాస్తాయి, చాలామంది జర్నలిస్టు నిజాయితీగా ఉంటారు. కొంతమంది బోగస్ జర్నలిస్టు వాళ్ళ వల్ల రాష్ట్రంలో అందరి జర్నలిస్టు పైన కూడా తప్పుడుగా వార్తలు వచ్చేటట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తారు. వాళ్ళు నిజంగా జర్నలిస్టా లేదంటే సైకలాజికల్గా అఫెక్ట్ అయిన మెంటల్ జర్నలిస్టా నాకు అర్థం కాదా. ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మనం మాట్లాడాలి. రీసెంట్గా చూసారంటే సాక్షి ఛానల్లో ఒక డిబేట్ జరుగుతుంది. అందులో రెండు సైకో జర్నలిస్ట్, ఒక అతని పేరు అయితే కృష్ణమరాజు, ఇంకొక అతని పేరు వచ్చి కొమ్మినేని శ్రీనివాసరావు. నేను నిజంగా వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి పోవాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ అని అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి తల్లులు ఉంటారు, వాళ్ళకి చెల్లెలు ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి బాధ్యతారహితంగా ఛానల్లో కూర్చొని ఒక బూతు సంస్కారం, ఒక బూతు ఛానల్ పెట్టుకొని అందులో మన మహిళల్ని కించపరిచేటట్టుగా మాట్లాడడం చాలా బాధాకరం. నిజంగా అవి చూస్తే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా 5 కోట్ల ఆంధ్రులు అట్లనే బాయిలయ్యేటట్టుగా ఆ మాటలు ఉన్నాయి. మనం కష్టపడి ఒక మంచి రాజధాని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్రుడి ఆలోచన. దానికోసం మనం చాలా కష్టపడుతున్నాం. గత ప్రభుత్వంలో రాజధాని రమ్మంటే అమరావతి అన్నారు, దాని తర్వాత 3 రాజధాని అన్నారు. 3 రాజధాని చెప్పేసి ముక్కలుగా 3 ముక్కలు ఆడి రాష్ట్రాన్ని చిన్నాపనం చేశారు. డ్రగ్స్ ఇచ్చారు, పిల్లలందరినీ కూడా చదువుకోనికుండా చేశారు. అన్నీ డిస్టర్బ్ చేసేసి ఇప్పుడు కూర్చొని ఏం మాట్లాడుతున్నాం అంటే, మన ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత మన నాయకుడు ముఖ్యమంత్రి లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఎలాగైనా ఒక బ్రహ్మాండమైన మన క్యాపిటల్ సిటీ రాజధాని నిర్మించాలని చెప్పేసి మనందరూ కూడా మన కళలు నిజమవ్వాలని చెప్పి మనం ఒక పక్క పోరాడుతూ ఉంటే, రైతుల దగ్గర మాట్లాడి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు అమరావతి 55,000 కోట్లలో సరవేగంతో పనులు జరుగుతూ ఉంటే, ఒక పనికి మాలిన మెంటల్, ఒక పనికి మాలిన నీచుడు కృష్ణంరాజు అనే అతను, కొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను, ఇద్దరు పనికి మాలిన మెంటల్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే అమరావతి దేశ రాజధాని అంటారు. నేను వాడికి సూటిగా అడుగుతున్నాను, మీకు చెల్లెలు లేదా, మీకు అమ్మలు లేరా అంటే నువ్వు ఇండైరెక్ట్గా ఎవరిని కించపరుస్తున్నావంటే, ఆడుండే అమరావతిలో ఉండే బీసీలు, అమరావతిలో ఉండే ఎస్సీలు, మెజారిటీగా అక్కడ ఎవరున్నారంటే బీసీలు, ఎస్సీలు ఉన్నారు. సుమారుగా 40+ వీళ్ళే ఉన్నారు. అంటే మీకు ఎస్సీలు అంటే అంత చులకన నాకు అర్థం కాదు, బీసీలు అంటే అంత చులకన మీకు అంటే మీకు ఎంత గర్వం, మీకు ఎంత కొవ్వు నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా బట్టలు ఊడదీసి అరెస్ట్ చేసి వాడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని, అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని సీరియస్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడి మనోభావాలను దెబ్బతింటుంది, ప్రతి ఒక్క మహిళ మనోభావాలను దెబ్బతింటుంది. మనం మహిళల్ని ఒక దేవతగా పూజించే రాష్ట్రం మనది, మన దేశం మనది, మహిళలను గౌరవించే దేశం ఇది. ఇక్కడ ఇలాంటి రాక్షసులు గతంలో పరిపాలించి ఎలా మూర్ఖంగా బిహేవ్ చేశారో, ఎలా గంజాయి తీసుకొచ్చారో, ఎలా 3 ముక్కలాటి మన రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక 3 ముక్కలాట్లాడి రాష్ట్రాన్ని బీహార్లకు చేశారు. వీళ్ళందరికీ కూడా బుద్ధి తెచ్చే సమయం తొందరలోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ దీన్ని మీరు ముందుకు వచ్చి
ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళ గురించి రాయాలని చెప్పేసి మిమ్మల్ని సీరియస్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇండియా